నమస్తే. రోజు రోజుకు రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు, హత్యాయత్నాలు పాల్పడుతున్నారు. అంటే ఈ విధమైన చిన్న చిన్న పిల్లల మీద చేయాల్సినంత అవసరమే వచ్చింది. ఒక టీచర్ హోదాలో ఉండి ఒక ప్రభుత్వ పాఠశాలకి ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి వ్యక్తి భాస్కర్ ఒక చిన్న పిల్ల మీద అఘాయిత్యం అయితే చేసిండు. అంటే ఏజ్ ఏంది, ఆ ఏజ్కి ఒక తాత వయసు ఉండేటువంటి వ్యక్తి పిలిచిండు కదా అని చెప్పి వచ్చినటువంటి ఒక చిన్న పాప మీద అఘాయిత్యం అయితే చేసిండు. అలాగే హత్యాయత్నానికి కూడా పాల్పడినటువంటి సంఘటన కూడా చూస్తూనే ఉన్నాం. ఈ అంశం ఎక్కడ జరిగిందంటే వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల్ బండావత్పురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక చిన్న పిల్ల మీద రీసెంట్గా మనం చూసినట్లయితే చాలా వరకు చిన్న చిన్న పిల్లల మీద కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. పోలీసులు ఎమ్మటే చర్య తీసుకోకుండా వాళ్ళ మీద కేసులు ఎప్పటికప్పుడు మార్చుతూ వాళ్ళకి బెయిల్ వచ్చే విధంగా చేస్తుంటే రీసెంట్గా ఒక ఆరుగురిని కూడా చంపినట్టు సంఘటన కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇంత ఘనంగా ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే పోలీసులు పట్టించుకోకుండా శిక్షలు వేయకపోవడం వల్ల వాళ్ళకి ఎన్ని కూడా దృష్టికి వస్తుంది. ఇంత ఘనంగా ఎందుకు చెప్తున్నాం అంటే ఒక పాప మీద ఈ అఘాయిత్యం జరిగింది. బాలికపై హెడ్ మాస్టర్ లైంగిక దాడి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల్ అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు 4 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం వర్ధన్నపేట మండలం పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 4 ఏళ్ల బాలిక తన ఇంటి వద్ద ఆడుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన భాస్కర్ ఎవరూ లేని సమయంలో ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిపై చట్టం కింద కేసు నమోదు చేశారు. అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత భాస్కర్ పరారీలో ఉన్నాడు. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు గొడవ చేయడంతో అక్కడ నుంచి పారిపోయి ఎక్కడో తలదాచుకున్నాడు తెలుస్తుంది. తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు అంటే కంప్లైంట్ ఇవ్వగానే కూడా పోలీసులు కూడా తీసుకోలేదంట. కంప్లైంట్ ఇచ్చిన కొంత సమయానికి ఒక రోజు తర్వాత అతన్ని భాస్కర్ని తీసుకొని వచ్చారంట. అయితే ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నమే చేద్దాం. మాట్లాడి అసలు ఏం జరిగింది ఏందని అడుగుదాం. అంటే రీసెంట్గా ఇవన్నీ ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. సరైనటువంటి శిక్షలు పడక ఎమ్మటే చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ నెంబర్ ఉంది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అమ్మా, అసలు ఏం జరిగింది? ఒక 3.5 years ఉన్న పాప మీద మీ ఇంటికి అనుకున్నటువంటి వ్యక్తే ఈ విధంగా పాల్పడ్డాడు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం అంతా అసలు ఏం జరిగిందమ్మా? పాప ఇంట్లోనే ఆడుకుంటుండే అండి. సండే రోజు మధ్యాహ్నము ఇంట్లో ఆడుకుంటుంది. మా బావ పిల్లలు మా పిల్లలు అందరం టీవీ చూసుకుంటా ఉన్నాము, సినిమా చూసుకుంటా. మా పిల్లలు మా తోటికోడలు పిలిస్తే మా బావ పిల్లలు వెళ్ళారండి ఇంట్లోకి. వెళ్తూ ఉంటే ఇక 2:20 అట్లా 2:20 2:30 మధ్యలో పాప బయటికి వెళ్ళిందండి. బయటికి వెళ్ళినాక మా బావ పిల్లలతోనే వెళ్ళిందని నేను అనుకున్నాను. మా బావ చిన్న పాప వచ్చింది మళ్ళీ ఇంట్లోకి టీవీ చూడటానికి. వస్తే పాప అడిగినా నేను, అదే చెల్లె ఉందారా ఇంట్లో అంటే, లేదు పిన్ని ఇంట్లో అయితే లేదు అనేసి అన్నది. అనగానే నేను మా బాబుకి అది వరకే పాలిస్తున్నా, పాప వెళ్ళక ముందు నుంచే పాలిస్తున్నా, బయటకి వెళ్ళక ముందు నుంచే. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? నాకు ఫస్ట్ పాప, తర్వాత బాబు. పాలించుకుంటే నేను ఉన్నా, పాప వెళ్ళిపోయింది. వాళ్ళ అక్కయ్యలతోనే ఉంటది కదా, అటు ఆడుకుంటుంది అనేసి అనుకున్నా. తను వచ్చి రాగానే నేను అడిగితే లేదు పిన్ని ఇంట్లో లేదు అనగానే అట్లే బాబుని పాలించుకునే బయటకు వెళ్ళేసి అటు ఇటు రోడ్డు మీద చూశాను. చూస్తే పాప లేదండి. లేకపోతే మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి అదే మా బావ కూతురు చిన్న పాపకి చెప్పేసి మళ్ళీ నేను బయటకు వచ్చి మా బావ వాళ్ళ ఇంట్లోకి పోయి మళ్ళీ మా తోటికోడల్ని అడిగాను పాప ఉందా అనేసి. అడిగితే లేదు రాలేదురా పాప అన్నారు. అంటే తన ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్లలో కూడా వెళ్ళానండి. తన ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్లలో కూడా వెళ్ళి నేను ఎంక్వైరీ చేసుకుంటే అక్కడ కూడా లేదు. అక్కడ కూడా లేకపోతే మళ్ళీ మా ఇంటి దగ్గరకు వచ్చేసాను. రోడ్డు మీద వచ్చేటోళ్ళం పోయేటోళ్ళం కూడా అడిగాను. 2-3 వస్తుంటే అడిగితే లేదు కనపడలేదు అన్నారు. కనపడలేదు అంటే ఎవరైతే దాటిపల్లి భాస్కర్ ఉన్నారో వాళ్ళ అత్తగారిల్లు మా ఇంటి పక్కనేనండి. మా ఇంటి పక్కనే. అంటే మీకు ఎక్కడ డౌట్ అయితే రాలేదా భాస్కర్? అయితే
ఆ అయితే నేను ఎవరైతే వాళ్ళ అత్తగారి ఇంట్లోకి వెళ్ళాను, అటు ఆడుకుంటానికి వెళ్ళిందా మరి అనేసి బాబాయ్ నా బిడ్డ వచ్చిందా అని అడిగితే రాలేదురా అనేసి అన్నాడు. ఆ నుంచి బయటకు వచ్చే వరకు మా ఇంటి వెనకాల తాటికెళ్ళ భాస్కర్ ఇల్లు అండి. ఆ, నేను బయటకు వచ్చే వరకు ఆయన బండి ఇంటి ముందు ఉంది. ఇక అనేసి మా పాప ఆయన బిస్కెట్లు కొనిస్తాడు, చాక్లెట్లు కొనిస్తాడు. ఆయన ఇట్లా రోజు ఆయన పిలిపించి మరి బిస్కెట్లు చాక్లెట్లు అవి కొనిపిస్తాడా? ఆయన కనపడితే వెళ్ళేటట్టు చేసుకుందండి. ఆయన నోట్తో పిలవకుండా పాప వెళ్ళిపోతుంది, చేయితో ఇట్లా రా అని ట్రై చేసినా వెళ్ళిపోతుంది. ఓకే, బిస్కెట్లు అన్న చాక్లెట్లు అన్న ఇప్పిస్తాడు అని చెప్పి వెళ్ళింది. వెళ్ళిపోతాడు. తర్వాత నేను బండి చూసి వెళ్ళాను. వెళ్తే నేను గేట్ దగ్గరికి వెళ్ళే వరకు తాటికాయల భాస్కర్ వాళ్ళ తండ్రి వరండాలో పనుకొని ఉన్నారండి, మంచాల పనుకొని ఉంటే తాతయ్య నా బిడ్డ వచ్చిందా అని అంటే వచ్చిందా ఇంట్లో ఉంది అనేసి అన్నారు. అంటే నేను సరాసరి వెళ్ళిపోయాను. ఆ బాల్కనీ నుంచి ఆ బెడ్రూమ్ విండో తీసి ఉందండి, కిటికీ తీసుంటే పాప డ్రెస్ లేకుండా ఉన్నదండి. నన్ను ఆయన చూసి లింక్ జరుగుకుంటూ బయటకు వచ్చేస్తున్నాడు. బయటకు వచ్చేస్తుంటే నేను వెంటనే వెళ్ళిపోయాను, లోపలికి వెళ్ళిపోయాను. పాప అనుకుంటా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతూనే పాప ఫుల్ చెమటలు, పాప ఒళ్ళంతా చెమటలతోనే ఉన్నది. ఆ డ్రెస్ పట్టుకొని పాపను తీసుకొని వచ్చాను. వచ్చేసి ఆయన అడిగాను, ఎందుకు డ్రెస్ ఇస్తారు, దేనికి ఇస్తారు అని అంటే పాప టాయిలెట్ వస్తుందంటే ఇస్తాను అనేసి నాకు సమాధానం చెప్తుంటే అవునా పాప అంటే లేదమ్మా నాకు టాయిలెట్ రావట్లేదు అని అన్నది. నువ్వు వస్తుందని చెప్పావా టాయిలెట్ అంటే లేదు నేను చెప్పలేదు తాతకు. మరి ఎందుకు ఇప్పారు నీ డ్రెస్ అంటే తాతయ్య ఇప్పారు అనేసి అన్నది. అనుతో నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసి పాపను క్లియర్ గా అడిగాను. ఇంటికి తీసుకొని వచ్చి నేను మా తోటికోడలు అడిగాము. అడిగితే మాకు క్లియర్ చెప్పింది, తాత డ్రెస్ ఇప్పారు, తాత ఇట్లా చేతులు పెట్టారు అని చెప్పింది. చెప్పినాక నేను ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఇట్లా పెట్టావట, ఇట్లా చేసావట, ఇది కరెక్టేనా అనేసి నేను అన్నాను. అంటే మీరు కిటికీలో నుంచి చూసినప్పుడు మీరు ఏం గొడవ పెట్టుకోలేదా, ఏం అడగలేదా అంత ఆయన్ని? నాకు అట్లా అంటే ఆయన లోపలనే ఉన్నాడండి. లోపల బెడ్ మీద పాప డబుల్ కాట్ బెడ్ తన మధ్యలో ఉంది, బెడ్ మధ్యలో ఉంది. మా పాప కూడా ఇన్నర్ ఇప్పమని ఎవరిని అడగది. తన ఓన్ గా తను టాయిలెట్ కి వెళ్ళేసి వస్తుంది. ఇన్నర్ పై కిందకి అనేసి టాయిలెట్ వెళ్ళి మళ్ళీ ఇన్నర్ వేసుకొని వస్తుంది. ఎవరు మేమైతే ఇప్పము, తనే ఓన్ గా చేసుకుంటాం. ఎందుకంటే మా పాపను మొన్ననే జూలై 1 కి స్కూల్ లో జాయినింగ్ కూడా అయిపోయింది. స్కూల్ కి వెళ్ళే పాప. ఏం చదువుతుందమ్మా? మా పాప ఇప్పుడు నేను ఎల్కేజీ లో జాయిన్ చేశానండి. జాయిన్ చేశాను. ఈ తాటికేల భాస్కర్ గవర్నమెంట్ టీచర్ అండి. గవర్నమెంట్ టీచరే? ఓకే, గవర్నమెంట్ టీచర్. గవర్నమెంట్ టీచర్ కి 2 భార్యలు అయినకు. ఇద్దరు భార్యలు. తనకు ఫస్ట్ భార్యకు కొడుకో బిడ్డ, సెకండ్ భార్యకు కొడుకో బిడ్డ. ఓకే, గవర్నమెంట్ టీచర్. ఇట్లా మన జసిరిగడ్డ మండలం ఒడ్రికాన్ లో గవర్నమెంట్ స్కూల్ లో చెప్తారండి. ఓకే, ఏమన్నారు తర్వాత? ఏమన్నారా? పోయి అడిగారా? అడిగితే ఏమన్నాడు? నేను అడుగుతుంటే ఎరా ఒర్రకు ఎరా అని నన్ను లోపలికి పిలవడం జరుగుతుంటే నేను ఎందుకంటే ఆ ముసలైనా ఉన్నాడు, ఈయన ఉన్నాడు, నన్ను లోపలికి పిలిచి ఇంకేమో చేద్దాం అనుకున్నాడు సార్. నేను లోపలికి వెళ్ళలేదు. ఇక వెళ్ళక నేను ఇంట్లోకి వెళ్ళి నేను నైట్ మీద ఉన్నా. నేను ఇంతకు మా ఇంటికి వెళ్ళిపోయి లాక్ చేసినాక నాకు వెహికల్స్ సరిగా దొరికాయండి మా ఊర్లో. నాకు టైం కు ఆటోలు అట్లా నేను 100కి కాల్ చేశానండి. 100కి కాల్ చేస్తే ఆ కానిస్టేబుల్ వాళ్ళు వచ్చారు. పాప అడిగితే సమాధానం చెప్పింది. తను ఏం చేశాడు తను వాళ్ళకి చెప్పారు. కానిస్టేబుల్ అడిగితే చెప్పిందా పాప? చెప్పింది. ఎవరు ఇప్పారమ్మా నీది అంటే తాత ఇప్పారు. నీకు టాయిలెట్ వస్తుంది అన్నవా అంటే లేదు నేను అనలేదు, నాకు టాయిలెట్ వస్తలేదు, తాతనే నా డ్రెస్ ఇప్పారు, ఇట్లా నా చేతులు పెట్టారు నాకు టాయిలెట్ దగ్గర అనేది చెప్పింది. ఓకే, పోలీసులు ఏమన్నారా? ఎమ్మటే కంప్లైంట్ తీసుకున్నారా? తీసుకున్నారండి. ఏమన్నారు? ఇంకా పోలీసులు అరెస్ట్ చేశారా లేకపోతే అక్కడ నుంచి? చేశారు, అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్నాడని చెప్పి అని అంటున్నారు. పరారీ అయినాడా? అక్కడ నుంచి ఎమ్మటే పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళ నాన్నగారు నువ్వు వెళ్ళిపో అన్నారు. వెళ్ళిపో నువ్వు ఉండకు లొల్లి అవుతుంది, వెళ్ళిపో అనే మూమెంట్ లో సార్ వాళ్ళు వచ్చారండి. ఓకే, అంటే ఏమన్నా వాళ్ళ నాన్నగారు నువ్వు ఉండకు లొల్లి అయితే నువ్వు ఉండకు వెళ్ళిపో అన్నారు. ఇప్పుడు అంటే తను అంతల్ని సార్ వాళ్ళు వచ్చారు. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉన్నారమ్మా? హాస్పిటల్లో ఉందా పాప? పాప హాస్పిటల్ దగ్గర ఉందండి. నేను ఇక్కడ భరోసా సెంటర్ దగ్గరికి వచ్చానండి. ఏమన్నారమ్మా డాక్టర్లు? ఏమన్నారు?
ఎట్లుందా? ఏమో నాకు ఏం చెప్పారండి వాళ్ళు అంతా. వాళ్ళు కానిస్టేబుల్ మేడం వచ్చారు, మాకేమో చెప్పలేదు, నాకు తెలియదండి. రిపోర్ట్స్ ఏమి రాలేదా? అవి ఏం నాకు చెప్పరండి, చెప్పట్లేదు. నేను అడిగినా నాకు ఏం చెప్పట్లేదు. ఓకే అమ్మ, ఫైనల్ గా ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు ఆ భాస్కర్ కి? అయితే ఆయన ఒక గవర్నమెంట్ టీచర్ అండి, ఒక గవర్నమెంట్ టీచర్ ఒక జాబ్, అసలు తనకు ఒక మంచి జాబ్ లో ఉన్నారు. తను ఇది చేయడం తప్పండి. ఇది ఇది కరెక్ట్ కాదు కదండి. ఎంతో మంది ఆడపిల్లల్ని పంపిస్తాము, అవును, ఇట్లా చదువు చెప్పటోళ్ళు ఇలా చేస్తే మా పిల్లలకి రక్షణ ఎట్లా ఉంటదండి? భయపడుతుంటారు ఇక ఒకవేళ భయపడతారు. ఇప్పుడు మీ స్కూల్ పంపాలన్నా భయపడతాము. మా పాపని మేము పంపకుండానే ఇంటికాడ ఉంచుకోవాల్సి వస్తుంది సార్. అలాంటి 100 పేరెంట్స్ ఇప్పుడు స్కూల్ పంపాలన్నా భయమే మాకు. ఇలా ఉపాధ్యాయులు వీళ్ళు ఇట్లా చేస్తే మేము పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలండి ఆడపిల్లల్ని? అవును, కరెక్ట్ శిక్ష ఆయనకు అమలు చేయాలి. ఓకే అమ్మ, రైట్. ఆయనే ఆడపిల్ల ఇప్పుడు మళ్ళీ ఇంకోని కూడా చేసే అవకాశం ఉంది కదండి. అవును, మా పాపనే ఇట్లా చేశారు, మా పాపకి చాక్లెట్లు బిస్కెట్లు కొనిచ్చి తనను అంత తన గ్రిప్ లో పెట్టుకున్నాడు, లోపరుచుకుని ఇవన్నీ చేశారు. అట్లనే స్కూల్లో కూడా చేయొచ్చు కదండి. పిల్లలకు తెలియదు కదా. అవునవును, పిల్లలకు తెలియదు. వాళ్ళు ఏం చెప్తారండి, నోరు లేని పక్షులు వాళ్ళు. వాళ్ళకి ఏమని తెలుసు వాళ్ళకు ఇవన్నీ. ఇలాంటి ఆయనకు కరెక్ట్ గా శిక్ష పడాలి. తను బయటికి రావద్దు, తను కరెక్ట్ శిక్ష పడాలి. తను బయటికి అట్లాంటి మృగాన్ని బయటికి వదలొద్దు. నాలాంటి తల్లులు మళ్ళీ నాలాగా ఇంకో తల్లి ఏడవద్దండి. ఓకే అమ్మ, రైట్. అది పరిస్థితి. ఆ మృగాన్ని ఎలాగైనా బయటికి రానియద్దు, ఖచ్చితంగా శిక్ష పడాలి. నాలాంటి తల్లులు ఇంకా బాధపడకూడదు. అంటే తెలిసే ఇది ఒక విషయం సంఘటన బయటకు వచ్చింది, కానీ ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఒక 50 సంవత్సరాలు ఇప్పుడు ఉన్నాడంటే ఉపాధ్యాయుడిగా ఉంటున్నటువంటి వ్యక్తి ఇంకెన్ని అత్యాచారాలు చేస్తుంటే అఘాయిత్యాలు చేసి ఉండొచ్చు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు రేపు చెప్పుకోలేవరు. వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ అమ్మాయిల దగ్గరికి పోయి ఇది జరిగింది, ఈ విధంగా జరిగింది అని వాళ్ళు చెప్పుకోలేవరు. ఇప్పుడు ఆ అమ్మాయిని పాపను అడిగినప్పుడు కూడా పాప కూడా చెప్పిందంట. పోలీసు కానీ కానిస్టేబుల్ వాళ్ళందరూ అడిగినప్పుడు ఏమన్నాడు? అట్లా అన్నాడా? నువ్వేమన్నా ఇప్పకాని నువ్వు అనలే అన్నావా? అంటే ఏమన్నాడు? ఇప్పకంటే ఏమన్నాడు? ఇప్పిండా? ఇప్పి అట్లా అన్నాడా? ఎట్లా? చిన్న పాప కనీసం ఆ విషయాలు కూడా ఆమెకు తెలిసి ఉండవు, లోక జ్ఞానం కూడా లేదు. ఒక కన్న తల్లి కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఆ తాత ఈ విధంగా పిలిచిండు, ఇట్లా చేసిండు అని చెప్పి చెప్తుంది. అంటే లోక జ్ఞానం కూడా లేదు. అలాంటి చిన్న పాపని వాడు కమీనేగాడు ఈ విధంగా ఆ అమ్మాయిని, ఒక చిన్న పిల్లని ఇలా ఈ విధంగా చేసిండు. అంటే తెలిసి ఈ విధంగా చేసింది ఒక చిన్న పిల్ల, మనకు తెలుసు కాబట్టి ఒక్క పాప, లేకపోతే ఇంకా ఎంతమంది ఉండొచ్చు. పోలీసులు దీనంతా సీరియస్ తీసుకోకుండా అతన్ని బయటికి తీసుకొచ్చి బెయిల్ మీద బయటకు వదిలిపెడితే ఇంకెంతమంది తల్లులు ఇలా ఏడవాల్సి వస్తుంది. ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి. ఆ మృగాన్ని ఎలాగైనా వదిలిపెట్టొద్దని చెప్పి వాళ్ళ తల్లి కూడా చెప్తుంది. ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడాలి. ఈ శిక్ష పడ్డ తర్వాత ఇంకొకరు ఇలాంటి పని చేయాలంటే గజగజ వనకాల, అలాంటి శిక్ష పడాల. శిక్షలు ఏమి వేయకుండా వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఒక 2 నెలలు కాగానే మళ్ళీ బెయిల్ ఇచ్చి బయటికి పంపి మరి మీ ఇష్టం వచ్చినట్టు మీరు బతకండి, మళ్ళీ ఎప్పుడన్నా ఒకవేళ కోర్టు పిలిచినా పోలీసులు పిలిచినా అప్పుడు వచ్చి మళ్ళీ ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ పోండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. ఒక్కసారి ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మళ్ళీ ఇతన్ని బయటికి వదిలిపెడితే తర్వాత వీళ్ళ ఫ్యామిలీకి కూడా థ్రెట్ ఉంటుంది. అని నా మీద ఈ విధంగా కంప్లైంట్ ఇస్తామని చెప్పి మళ్ళీ చంపేదాకపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలా, ఖచ్చితంగా శిక్ష అమలు చేయాలా. ఇలాంటి మృగాలకి ఇలాంటి వాళ్ళందరినీ బయటికి పంపకుండా జైల్లోనే లోపల జీవితాంతం జైల్లోనే ఉంచాలి, లేకపోతే ఉరి తీయాల. అప్పుడే మాట వింటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళని ఇష్టానుసారం బయటికి పంపిస్తే ఇలా హత్యలు జరుగుతాయి. ఇంకా బయట ఒక చిన్న పిల్ల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేసినట్టు ఇంకెంతమంది మీద చేస్తుండొచ్చు. ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలా, ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలా ఖచ్చితంగా. థ్యాంక్ యూ.